వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు విచ్చేసిన వారికి స్వాగతం పలికిన పాశం నరేష్ రెడ్డి. ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. నూతన వ్యవసాయ పద్ధతిలో సిరులు కురిపిస్తున్న రైతు. రైతులను మోసం చేసి మధ్య దళారులను ప్రోత్సహిస్తున్నారంటూ నాంపల్లి పిఎస్సిఎస్ సిబ్బందితో రైతుల వాగ్వాదం, ధర్నా. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ. నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. విద్యానగర్లో విలేకరుల సమావేశంలో బాధితుడు రుద్రంగి సత్యనారాయణ ఆవేదన. ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ క్రిమినల్ 123. అమ్మ స్వతంత్ర సేవ సంస్థ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం. సంఘమిత్ర స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ సన్మానించిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బక్కతాయి కుంట వద్ద 20,22,00,000 రూపాయల అంచనాతో నిర్మించనున్న బక్కతాయి కుంట లిఫ్ట్ ఇరిగేషన్కు 6,08,00,000 రూపాయలతో నిర్మించే మునుగోడు ఎత్తిపోతల పథకానికి 19.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నర్సింగ్ బట్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాక 36 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్మించనున్న అదనపు బ్లాక్కు శంకుస్థాపన చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి రైతులు ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు ఎదుల ద్వారా నీరు అందించేందుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,800 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. అలాగే హై లెవెల్ కెనాల్కు 442 కోట్లు మంజూరు చేశామని, పిల్లాయపల్లి కాలువ, శివన్నగూడెం నుండి నారాయణపూర్, చౌటుపల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు. మూసీని పునరుద్ధరణ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు మేలు చేస్తామన్నారు. తమ హయాంలోనే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 36 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు బ్లాక్కు శంకుస్థాపన, సుమారు 50 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసిబి అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, జవహర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించారు. ప్లాంట్ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీశారు. యూనిట్ 1లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.
దామర్చర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించారు. ప్లాంట్ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీశారు. యూనిట్ 1లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 3 బాయిలర్లు రన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు అధికారులు. త్వరితగతిన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ను రిపేరు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బాయిలర్ రిపేర్ చేసి 24 గంటల్లోపు రన్నింగ్లోకి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు. జరిగింది చిన్న ప్రమాదం, ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు. సోనియా గాంధీ కలలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల దాహార్తిని తీర్చడంలో భాగంగా ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలను మంత్రులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు స్వాగతం పలికిన నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్లు మరియు కలెక్టర్ ఆఫీసులో అదనపు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నల్గొండలో మంత్రులకు స్వాగతం చెప్పడానికి తిప్పర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో నల్గొండకు బయలుదేరారు. వివిధ గ్రామాల నుండి వందల సంఖ్యలో బైక్లలో నల్గొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబడి సోమన్న, తిప్పర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడారు. తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ కలలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో రోడ్ల అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని రైతాంగం కోసం సాగునీరు సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. సాగునీటి కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించిన పథకాలను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తున్న మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఆదిమల్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీనివాస్ గౌడ్, జాకటి భాస్కర్, వంగుర గిరి, బత్తుల సోమరాజు, నూకల శ్రీను గౌడ్, నేదునూరి గోపి, శరత్, జావేద్, గుండెపోయిన సైదులు, చెరువుపల్లి రాము, విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ శ్రేణులను పెద్ద ఎత్తున తరలుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మన నల్లగొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నల్లగొండ జిల్లాకు అనేక రోడ్లు మంజూరు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు మంజూరు చేస్తూ అభివృద్ధిని చూపిస్తున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయడానికి చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అనేక ఎన్నికల్లో వాగ్దానం చేసిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు, అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వం కలకాలం నిలవడానికి మనం అందరం కార్యకర్తలు అండదండగా ఉండాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారతీయ యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నేలపట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్లో అమరవీరుల స్తూపం దగ్గర చక్రహరి రామరాజు అధ్యక్షులు ఆదేశానుసారం బీసీ సంక్షేమ సంఘం నేలపట్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రముఖలు పహల్గాంలోని పర్యాటక స్థలంలో 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ దీనికి ప్రతీకార చర్య పాకిస్తాన్కి మన దేశం తెలియజేస్తుంది అన్నారు. బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాషాయ మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చొల్లెటి ప్రభాకర్, రిటైర్డ్ ఐఏఎస్, కాసోజు విశ్వనాథం, కార్యనిర్వాహక అధ్యక్షులు కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కేశబైన శంకర్ ముదిరాజ్, సీనియర్ ఉపాధ్యక్షులు నకరేకంటి కాశయ్య గౌడ్, కార్యదర్శి చిక్కుల రాములు, గంగాధర వెంకటేశ్వర్లు, గంజి భిక్షమయ్య నేత, పసుపులేటి సీతారాములు, గూండా కోటప్ప, నేలపట్ల రమేష్, కోన శంకర్ గౌడ్, కార్యదర్శి ఆదినారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీచర్స్ యూనియన్ పోలీస్ సమీర్, గౌరవ అధ్యక్షులు ఉద్యోగుల సంఘం కర్ణయ్య ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘం పేగ్యం శ్రీనివాస్, చిరందాసు రామదాసు, ఏ శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, దామోదర్, చొల్లేటి రమేష్, యువజన అధ్యక్షులు నల్ల మధు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు విద్యార్థి సంఘం వెంకటాచారి, శంకరాచారి, వీరాచారి, వెంకటాచారి, శంకర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Down, down, Pakistan! 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 Down, 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 Pakistan! Down, down, Pakistan! Down, down, Pakistan! మరవలేనిది దాన్ని ఖండిస్తూ బీసీ సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని బలంగా ఎన్నుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి మనందరం సపోర్ట్ ఉండి దొంగ దెబ్బ తీసుకున్నటువంటి ఉగ్రవాదం అంతమందించేదాకా మనం నిద్రపోవడాలని ఈ సంఘం తరఫున విశ్వబ్రాహ్మణ సంఘం మన బీజే సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం. విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మరి ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదాలకు మేము బీసీ సంఘం తరఫున ఖండిస్తున్నాం. మన జై విశ్వకర్మ సంఘం తరఫున వాళ్ళని ఎదుర్కొంటేందుకు మనం ఎంతైనా అవసరం చెప్తున్నా మేము దయచేసి వాళ్లకు మేము వెనకాడకుండా మన మోడీకి మన ధైర్యం ఇవ్వాలి, మనం మోడీకి ధైర్యం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా అధ్యక్షులు రామరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దగడియారం సెంటర్లో మొన్న జరిగిన కాశ్మీర్ లోయలో జరిగిన పహల్గాంలో భారత్ జిల్లాని ఉగ్రవాదులు కాల్చే సందర్భంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. పాకిస్తాన్ ఎంతవరకైనా భారతదేశం ప్రధానమంత్రి గారు వారి మీద కక్ష చర్య తప్పకుండా తీసుకోవాలి. వారిని నాశనం చేసేంత వరకు మనం అంతా సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది. మనం అంతా ఐక్యత చూపాల్సి ఉంది. కావున భారతదేశ పౌరులకు మనము సంఘటితంగా ఉండి పాకిస్తాన్ మీద మనము యుద్ధం ప్రకటించినా కూడా మనమందరము నరేంద్ర మోడీకి మద్దతు తెలపవలసిగా Pakistan!
దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఎప్పటి నుంచో మన ఇంటెలిజెన్స్గా చెప్తున్నారు. అయినా కానీ మరి వాళ్ళు దొంగచాటుగా వచ్చి ఒక 26 మందిని టూరిస్టులను చంపడం ఇది అమానుషం. కాబట్టి మన భారతీయులంతా ముక్త కంఠంతో ఖండించాలి. నల్లగొండలో ఉన్న బీసీసీ ఆధ్వర్యంలో మరి దీన్ని ఈరోజు ఖండిస్తున్నాం. అవసరమైతే నరేంద్ర మోడీకి సంఘీభావంగా ప్రతి ఒక్కరూ తమ వంతు విరాళంగా ఏది మన పాకిస్తాన్కు ఏది మన తగిన బుద్ధి చెప్పాలి. మన సైనికులకు సరైనటువంటి మన ఏది ప్రోత్సహించాలి. అవసరమైతే ఆర్థికంగా అయితే మరి శాతరైన ప్రతి ఒక్కరూ తన ప్రాణాలని అడ్డుపెట్టారు కానీ మన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉన్నప్పుడే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. మన ప్రశాంతమైన భారతదేశం, ప్రజాస్వామ్యం అనేది మన ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు. మన భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంటే చూసి ఓర్వలేక మన మీద అనేక దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్కు అనేక దేశాలు తగిన బుద్ధి చెప్పాలని కూడా చెప్తుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే మనకు సురక్షితంగా ఉంటాము. కాబట్టి ఇండియా దేవరకొండ డివిజన్లో నూతన వ్యవసాయ పద్ధతులతో దేవరకొండ మండలంలోని గొట్టిముక్కుల కుర్రతండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు కుర్రమంత నాయక్ తనకున్న 6 ఎకరాల్లో సిరులు పండిస్తున్నట్టు తెలిపారు. దేవరకొండ డివిజన్లో తనకున్న పొలంలో తక్కువ ఖర్చుతో నువ్వుల పంట వేసి అధిక దిగుబడితో పాటు లాభాలను ఆర్జిస్తున్నారు. రైతు కొర్రమంత నాయక్ దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్రతండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న 6 ఎకరాల భూమిలో నూతనంగా వంగడాలను తెచ్చి నువ్వులను పండిస్తున్నాడు. దానికి గాను 4 సార్లు భూమిని దున్ని 4 సార్లు తడిపెట్టి 1200 రూపాయల విలువగల నువ్వుల విత్తనాలను జల్లారని, దీంతో 100 రోజుల్లో పంట కాపు వచ్చిందని, దీనికి గాని పొటాషియం యూరియా ఒకసారి వేశామని తెలిపారు. 10,015 రూపాయలతో వేసిన పంటకు 60 నుంచి 70,000 రూపాయల లాభం వస్తుందని, తక్కువ పెట్టుబడి శ్రమ లేకుండా వేసిన పంటకు దిగుబడితో పాటు లాభాలు వస్తున్నాయని రైతు తెలిపారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే మరింత దిగుబడి వచ్చే విధంగా చూస్తానని రైతు కుర్రమంత నాయక్ తెలియజేస్తున్నారు. గుత్తికాయ ఇది ఒకే దగ్గర 2-3 కాయలు రావడం జరిగింది. గుచ్చులు మొత్తం చెట్టుకి ఇక్కడ నుంచి దాదాపుగా దాదాపు ఇక్కడ నుంచి ఉన్నది చూడండి. మొత్తం గుత్తులే ఉన్నాయి. మొత్తం గుత్తులే. చాలా మంచి క్రాప్ ప్రోడక్ట్. ఈ వెరైటీ రైతులను ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఉంది. ఇది ప్రేక్షక రైతులకు అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, మండల వ్యవసాయ అధికారి, దేవరకొండ మండలం. నా పక్కన ఉన్నటువంటి రైతు అభ్యుదయ రైతు కొర్ర మంక్తా గారు. ఈయన అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఈసారి ఈయన జగిత్యాల వెళ్ళి ఈ తెల్ల నువ్వులు JCS 1020 అనేటటువంటి వెరైటీ తీసుకుని వచ్చి ఆయనకున్న 6 ఎకరాల పొలంలో సాగు చేయడం జరిగింది. మేము మొదటి నుంచి ఈ పంటని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పంట దాదాపు కోతకు వచ్చేసింది. 2-3 రోజుల్లో ఇది కోతకి కూడా సిద్ధమైంది. అయితే ఇది ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యం పొందినటువంటి పంట. దక్షిణ తెలంగాణలో ఇంతవరకు కూడా ఈ వాతావరణానికి సూటబులా కాదా అనేది ఒక డౌట్ ఉన్నది. ఈరోజు మనం ఈ పంటను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది దక్షిణ తెలంగాణకి కూడా అప్లికబులే. ఎంచేతంటే ఇది ఇప్పుడు మనకున్న ఈ దేవరకొండ ఏరియా పరిసర ప్రాంతాల రైతులు ఎంతసేపు కూడా మనకి గ్రౌండ్ నట్ పండిస్తూ ఉంటారు. వేసవికాలం వచ్చేసరికి అక్టోబర్ నుంచి గ్రౌండ్ నట్ పండిస్తూ ఉంటారు. గ్రౌండ్ నట్ ప్లేస్లో ఈ పంట పండించుకోవడం ద్వారా అత్యధికటువంటి దిగుబడులు సాధించడమే కాకుండా రైతులకి లాభదాయకమైనటువంటి పంట. ఇది చాలా సింపుల్ పంట అండి. కేవలం 90 రోజుల డ్యూరేషన్ మాత్రమే ఉంది. విత్తనం వేసిన తర్వాత నుంచి మనం కట్ చేసేవారు, హార్వెస్టింగ్ చేసేవారు కేవలం 90 రోజుల్లోనే ఈ పంట చేతికి వస్తుంది. 90 రోజుల్లో కేవలం ఒక 3 నుంచి 4 తడులు మాత్రమే దీనికి అవసరం ఉంటుంది. 3 కిలోల విత్తనం, 1 DAP, హాఫ్ బ్యాగ్ ఆఫ్ యూరియా అండ్ హాఫ్ బ్యాగ్ ఆఫ్ పొటాష్, ఇవి మనకి ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంది. దీనికి కేవలం 4-5 తడులతో ఇది మన పంట చేతికి వస్తుంది. కేవలం ఇప్పుడు రైతు మాటల్లో మనం విన్నాము, ఆయన అనుభవంతో చెప్తున్నారు. కేవలం 10,000 రూపాయల ఖర్చుతో ఈ ఎకరా ఈ నువ్వుల పంట సాగు అయిపోతుంది. దాదాపుగా 4 నుంచి 5 క్వింటాల
మనకి ప్రొడ్యూస్ రావడానికి అవకాశం ఉందండి. ఇవాళ దీని మద్దతు ధర 9,267 రూపాయలు ఉంది. కానీ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ని బట్టి ఇవాళ 14,000 నుంచి 15,000 వరకు కూడా మార్కెట్లో ధర పలుకుతుంది. 4 క్వింటాల్ పండినా సరే 60,000 రూపాయలు రైతుకి వస్తుంది. ఆయన కల్టివేషన్ ఛార్జెస్ 10,000 తీసేసినా కూడా ప్రతి రైతుకి 50,000 రూపాయలు కనీసంలో 40 నుంచి 50,000 మధ్య ప్రతి అనే నా పేరు మంగత, మాది కొర్రతండ, పోస్ట్ గొట్టిముగ్ల, మండల్ దేవరకొండ. నేను ఒక రైతుని. ఎప్పటికెళ్ళో ఇప్పుడు కాదు, దాదాపు 18 సంవత్సరాలకి వెళ్ళి ఏడైనా రీసెర్చ్ వెరైటీ నుంచే సీడ్స్ నూతన వెరైటీ ఏది విడుదలైతే అది తీసుకొని వస్తుంటా. అందులో ఇప్పుడు కొత్తగా విడుదలైన JSS 1020 అనే వెరైటీ జగిత్యాల నుంచి తీసుకొచ్చిన తెల్ల నువ్వుల రకం. ఇది 90 రోజుల పంట అని సార్ల ద్వారా తీసుకొని వచ్చిన. దీనికి ఒక 4 సార్లు దున్నేసిన తర్వాత 3 కేజీల విత్తనాలు తీసుకొచ్చి చల్లేసి గుంటగా కొట్టేసిన తర్వాత 4 నుంచి 5 తళ్ళు దాకా ఇప్పటి వరకు దీనికి నీళ్ళు అందించిన. ఇప్పటికీ 90 రోజులు అయిపోయింది. పంట కూడా కోతకు సిద్ధంగా ఉంది. దీనికి మొత్తం ఖర్చు మిగతా వాటికి తెలుసుకుంటే 10,000 లోపే అవుతుంది. ఎందుకంటే విత్తనం ఖర్చు ఒక 1,200 రూపాయల దాకా అవుతుంది. ఒక DAP, ఒక బస్తా యూరియా, ఒక బస్తా పొటాష్, కోత ఖర్చుతోటి కూలీలతోటి చేయిస్తే 15,000 దాకా అవుతుంది. వాడు సొంతంగా చేసుకుంటే 10,000 కంటే ఎక్కువ లేదు. తక్కువ 5 నుంచి 6 క్వింటాలు వస్తుంది దిగుబడి. మార్కెట్ రేటు ఇప్పుడు 14,000-15,000 దాకా ఉంది. తెల్ల నువ్వు ధర కూడా 14,000-15,000 నుంచి. అవును సార్, 14,000-15,000 దాకా మార్కెట్ ధర ఉంది. ఎంతైనా ఒక 4-5 క్వింటాలు పైన ఎకరానికి 50,000 రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా వాటికంటే ఇది అలసట పంట. ఒక ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా నీళ్ళు కట్టుకొని పండించుకోవచ్చు. దీనికి తెగులు కూడా అంత రాదు. వి వెంకన్న, రిటైర్డ్ AEOను. ఈ కొర్ర మంగత అనే రైతు నేను సర్వీసులో ఉన్నప్పుడు ఈ చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనలో ఉన్న ఉత్సాహం చూసి ఎప్పుడు వచ్చి కూడా నన్ను, సార్ ఏదైనా కొత్త వెరైటీస్ ఉంటే ఇప్పియండి సార్, నేను చేస్తా సార్ అనేది. ఇతన్ని కొత్త రీసెర్చ్ స్టేషన్లకు మధిర, పోతే జగిత్యాల, వేరే మన ఈక్రిసాట్ అటువంటి వేరే ప్రోత్సహించి పంపించి తీసుకొచ్చి నా సలహా తీసుకునేది, వేరే అగ్రికల్చర్ వాళ్ళ సలహాలు తీసుకునేది. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. అది లాభం రాని నష్టం రాని ఏమైనా కానీ కొత్త వెరైటీ పెట్టాలి అనేది అతనిలో ఒక దృక్పథం. ఇంకోటి ఏంటంటే మామూలు రైతులకు అందుబాటులో నేను సీడ్ సప్లై చేయాలనే ఆలోచన ఉంటుంది అతనికి. కానీ ఇక్కడ రైతులు అతడు చేసే మంచి క్రాప్స్ గురించి కానీ ఏం కానీ వాళ్ళకి తెలియదు. దీనికి నేను కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా సహకరించి ఈ ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా వేరే రైతులకు ఇప్పించే ప్రయత్నం చేసి దీన్ని ప్రోత్సహించి మరి రైతులకు లాభదాయకంగా ఉండే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇలాంటి రైతులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి గుర్తింపు లేదు. ఇటువంటి రైతులను మర్చిపోతున్నారు. ఇటువంటి రైతులను గుర్తించవలసిన రైతు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించవలసిన రైతు. ఈయన నా శిష్యుడు, పర్మనెంట్ శిష్యుడు ఈయన. నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద PSCS సిబ్బంది చేతివాటం చూపి మధ్య దళారులకు చెందిన వరి ధాన్యాన్ని తేమ శాతం రాకుండానే తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారని, అలా చేయడం వలన తేమ శాతం వచ్చిన రైతుల వరి ధాన్యాన్ని మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకుండా నిలిపివేసి గిట్టుబాటు ధరలలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సభ్యార్డు నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద PSCS సిబ్బంది చేతివాటం చూపి మధ్య దళారులకు చెందిన వరి ధాన్యాన్ని తేమ శాతం రాకుండానే తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారని, అలా చేయడం వలన తేమ శాతం వచ్చిన రైతుల వరి ధాన్యాన్ని మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకుండా నిలిపివేసి గిట్టుబాటు ధరలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆదివారం సెలవు దినం కావడంతో రాత్రికి రాత్రే మధ్య దళారులకు చెందిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించారని, తేమ శాతం వచ్చినప్పటికీ రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వకుండా
రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతులు వాపోయారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఉండడానికి తాగునీటి సౌకర్యం కల్పించలేదని, అసలే వేసవి కాలం కనీసం నిల్వ నీడ కొరకు టెంట్ కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే నాంపల్లి తహసీల్దార్ గుగులతు దేవాసింగ్ చరవాణి ద్వారా రైతులతో మాట్లాడి తేమ శాతం 17 లోపు ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీల సహాయంతో కొనుగోలు కేంద్రం నుండి రైస్ మిల్లులకు తరలిస్తామని, ఇక నుండి గన్ని బ్యాగుల కొరత లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చేయవద్దని తెలిపారు. అదేవిధంగా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ శాఖ ఏఈఓలతో తేమ శాతాన్ని పరిశీలించి వెంటనే గన్ని బ్యాగులు అందిస్తామని తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. ప్రస్తుతం మనము నాంపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతము ప్రాథమిక వ్యవసాయ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వరిధాన్య కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఏ విషయం పైన ధర్నా నిర్వహిస్తున్నారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. తమ్ముడు ఏం పేరు? నా పేరు ప్రవీణ్ అండి. మాది వడ్డేపల్లి నాంపల్లి మండలము. ఇక్కడ మొత్తం దళారు వ్యవస్థ నడుస్తుంది సార్. ఇక్కడ మొత్తం అయితే వాళ్ళు నైటు 12 గంటలప్పుడు బస్తాలు పంచుతున్నారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, రైతులకు వాటర్ ఫెసిలిటీస్ లేవు, కనీసం ఉండడానికి నీడలు లేవు. దాని తర్వాత ఇక్కడ నైట్ 12 గంటలప్పుడు పంచుతున్నప్పుడు లేడీస్ కానిస్టేబుల్ కెమెరాలు ఉండాలి, వాచ్మెన్లు లేరు, లారీలు లేవు. బస్తాలు ఏమంటే అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు, బస్తాలు అలా పెట్టుకుని అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. నైట్కి నైట్ దళారులకు పంచారు. 1000 బస్తాలు నైట్కి నైట్ పంచారు. మేము వచ్చి అడిగినాం, మాకు బస్తాలు చూపించారు, మాకు ఏమొద్దు, ఏం పంచకండి, రైతులకు ఏ రైతుకు పంచకూరి 1000 బస్తాలు ఉన్నాయని చెప్పింది మీరే మాకు చూపించండి, బస్తాలు మాత్రం చూపించండి అని అంటే లేవు, బస్తాలు లేవు. తాళాలు వేసుకున్నారు వేరే వాళ్ళు, ఆయన శేఖర్ రెడ్డి, ఆయన కూడా పంచాడు బస్తాలు. నైట్ బస్తాలు పంచింది ఆయన. మరి వాళ్ళ దళారుల దగ్గర కొనుక్కొని బస్తాలు ఏమన్నా అంటే వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు అంటే ఇళ్ళకి మార్కెట్ యార్డ్లకు ఏమంటారు బస్తాలు కొనుక్కు రావచ్చా? ఇక్కడ నుంచి ₹1 పెట్టని బస్తాలు కొనుక్కు రావచ్చా? ఏ రూల్ ప్రకారం కొనుక్కొని వస్తారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. 10,000 పెట్టి బస్తాలు కొనుక్కొస్తాడు. ఎట్లా కొనుక్కొస్తారు? వాళ్ళు బస్తాలు అమ్ముకుంటున్నారు. ₹10,000 పెట్టి బస్తాలు అమ్ముకుంటున్నారు. లారీ పెట్టుకుంటే మొగోడు ఓడు ఇక్కడ రైతు ఆ నైట్ మీరు దళాలు తెచ్చుకొని పైసలు ఇచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొని నైట్ వచ్చేసి మాకు దానికి ఇబ్బందులు పడుతున్నామని ఈ బాధలు మేము ఇచ్చేస్తున్నాం. బస్తాలు ఏమంటే రేపు కానీ ఎల్లుండి ఇస్తాం. రోజు ఈ మొబైల్ 15 రోజులకి తిరుగుడు అవుతుంది. ఇచ్చిన బస్తాలు ఇక్కడ చూసినట్టయితే మనము రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విధానం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ మార్కెట్లో నడుస్తున్నటువంటి మొత్తం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మార్కెట్లో మొత్తం దళారీ వ్యవస్థకి కొమ్ము కాస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బార్దాని అంటే ఏదైతే గోనె సంచులు ఇస్తున్నారో ఆ ధాన్యం కొనుగోలు కోసం సేకరించాల్సిన గోనె సంచులు కూడా దళారులకే ఇస్తున్నారు. అది కూడా నైట్ 12 గంటల సమయంలో ఇస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ఎలాంటి నీడ వసతి కోసం టెంట్ ఏర్పాటు చేయలేదు, నీటి సౌకర్యం త్రాగునీటి సౌకర్యం కూడా లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పర్యవేక్షణ చేయడానికి కూడా ఎవరు అధికారులు కూడా ఇక్కడ వరకు రావడం లేదని వారు చెప్తున్నారు. ఇకనైనా స్పందించి ఉన్నతాధికారులు వెంటనే ఈ సెంటర్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు పర్యవేక్షణకు వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను, ఇక్కడ జరుగుతున్నటువంటి దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, వెంటనే రైతులకు న్యాయం చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. నైట్ సరే సార్ ఒక లెక్క ప్రకారం చెప్తాను సార్ మాట్లాడతాను. ఒక నిమిషం
చెప్తున్నావు. రైతు దగ్గర ఉంటాయా బస్తాలు? మ్యాచర్ రాను రైతు దగ్గర ఉంటాయా? రైతులే పని చేసి సంపాదించిన నిన్ను బస్తాలు నిన్ను ఎవరు ఏమన్నారు? ఏమంటే ఇచ్చిన ఎవరు ఏమన్నారు? ఏ చింటూ నితిన్ ఆయన ఏ పోస్టు ఏం చెప్పరాదు మరి. సీఈఓ ఏమన్నాడు నైట్ 10 గంటలప్పుడు? మొన్నటి నుంచి అడిగేటోళ్ళకి ఎవరెవరికి ఎవరికి ఇస్తారు? దళారులకు ఇస్తారా? రైతులకు ఇస్తలేదు. మ్యాచర్ వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు బస్తాలు ఇస్తారు. 60 మంది పేరు లిస్ట్ వచ్చింది. 60 మందిలో 10 మందికి చేయలేదు. అట్లా దానివల్ల కాబట్టి రైతులకు వెంటనే బస్తాలు ఇవ్వాలి, లారీ రావాలి. దళారులకు ఆ దళారులకు ఒక్కొక్కరికి 1000 బస్తాలు, 800 బస్తాలు, 900 బస్తాలు రైతులకు ఇస్తే పర్వాలేదు. దళారులకు 4-5 రోజులు మ్యాచ్ వచ్చిన దగ్గర బస్తాలు ఇస్తలేదు. ఎత్తిన బస్తాలు ఇట్లా ఎత్తిన పెడతారు. అకాల వచ్చే ఇబ్బంది పడేది రైతు. దానివల్ల కాబట్టి రైతు ఏం పేరు నీ పేరు? ఏం సమస్య ఏంది? సమస్య రైతుల ఒడ్లు కొంటలేరు, బస్సాలు లేవంటారు, లారీలు లేవంటారు, పండిస్తలేరు. లారీలు చేసినాము వస్తే అంటారు కానీ వస్తలేవు అంటారు. ఏం చేయాలంటారు? పండిస్తున్న ఎవరు లేరు. అది మా సమస్య. మా ఒడ్లు కొనాలి సమస్య. అది బయటకు ఇంత టెంపు లేదు, నీడ లేదు. చూసినామంటే నీడ లేదు, టెంట్ ఫెసిలిటీ లేదు. అది మా సమస్య. పండిస్తున్న 2 రోజులు చేస్తున్నా పండిస్తలేదు. పంది అలా అనేసి మేము దాకా చేస్తున్నాం. అది సమస్య. రైతులు మీరు చేసే బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ నల్గొండ డివిజన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన సభ్యులు మాట్లాడారు. పహల్గామలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ నల్గొండ డివిజన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సభ్యులు మాట్లాడారు. మొదటగా ఉదయం డివిజన్ నల్గొండ జిల్లా చైర్మన్ చింతమల్ల గోవర్ధన్ అధ్యక్షతన నల్గొండ డివిజన్ సమావేశం 27 ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC ఉమ్మడి నల్గొండ జిల్లా నిర్మాణం, నియమ నిబంధనలు, మానవ హక్కులపై అవగాహన, సభ్యులకు రెన్యువల్ ఐడి కార్డులు, కొత్త సభ్యులకు నూతన ఐడి కార్డులు పంపిణీ చేసినారు. ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్, నేషనల్ విమెన్ ఫోర్ట్ చైర్మన్ పాల్క స్వప్న, రాష్ట్ర చైర్మన్ బుర్ర రమేష్, నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుండి సిహెచ్ అజయ్ మరియు స్టేట్ మహిళా పోర్టు చైర్మన్ కమలాబాయ్, స్టేట్ జాయింట్ సెక్రటరీ చింతపల్ల వెంకటేశ్వర్లు, స్టేట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి 3 జిల్లాలలో ఉన్న కమిటీల నాయకులు, సభ్యులు, ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. Pakistan,
రమేష్, తెలంగాణ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్. ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ మారణ హోమం చాలా హృదయ విదారకరం. ఎంతోమంది యాత్రికులు వెళ్ళినటువంటి ఆ దుర్మార్గులు, ఆ మానవత్వం లేని నరరూప రాక్షసులు ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేయడం మనం ఒక్కసారి ప్రపంచ దేశాలు ఒక్కసారి ఆ నివ్వెరపోయినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర్ని, స్టేట్ జాయింట్ సెక్రటరీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఈ రాక్షస ఉగ్రవాదం అమానుషంగా అమాయకులను 28 మందిని బలికొన్నది. అది పిరికి పంద చర్యగా ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ దాన్ని భావిస్తున్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో దాన్ని యూనియన్ టెరిటరీగా విభజించాల్సి వచ్చింది. అక్కడ మొన్ననే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి. ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రభుత్వం ఏర్పడేది. కానీ అక్కడ రెసిడెన్సీ జనరల్కు అధికారాలు ఉండడం వల్ల అక్కడ బదిలీలు కానీ ఏవి కానీ. అందరికీ నమస్కారం. జై హో భారత్. నా పేరు డాక్టర్ సంపత్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC నేషనల్ చైర్మన్ అండి. జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా ఘోరమైన చర్య. ఉగ్రవాది దాడిలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క భారతీయునికి, సైనికునికి, అందరికీ కూడాను మా తరఫున, నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ఈరోజు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. దీనిపైన భారత ప్రధాని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారత్ మీద దండెత్తుకొస్తున్నాయో వాటిపైన కన్నెర్ర చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్తో యుద్ధానికి కానీ మరి మెయిన్గా ఇప్పుడు అక్కడ భార్యల ముందు, చిన్న పిల్లల ముందు చంపేసినటువంటి బాధ స్త్రీలుగా మాకు ఇంకా బాగా తెలుసు. ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళను లేకుండానే కూకటి వేళ్లతోనే ఎక్కించి వేయాలి. మొత్తం 42 స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారట పాకిస్తాన్లో. వాళ్ళందరినీ కూడా ఒక్కడు కూడా లేకుండా మట్టు పెట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. మేము ఆ స్త్రీలు సంతోషంగా పోయిన వాళ్ళంతా కూడా భర్తల శవాలను తీసుకొని వచ్చిండ్రు. ఆ బాధ మనం చెప్పడానికి కూడా వీలు లేనటువంటి బాధ. ఈ బాధను మనం ఓదార్చలేము. కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ మహిళా వ్యక్తి ఉమ్మడి నల్గొండ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయము ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదం ఉన్నదో ఇక్కడ మారణ హోమం అనే దాన్ని ఖండించి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా నల్గొండ పట్టణం గొల్లగూడ ప్రాంతానికి చెందిన నాంపల్లి సునీత ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో స్వర్గస్థులైనారు. విషయం తెలిసిన వెంటనే వార్డు మాజీ కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్, మృతురాలి భర్త అల్లి మల్లికార్జున్ యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులను సంప్రదించి వీరి మరణాంతరం నేత్రదానానికి అంగీకరింపజేశారు. ఈ సమాచారాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములకు అందచేయగా క్లబ్ సభ్యులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు మరియు టెక్నీషియన్ జానీలతో కలిసి ఉదయం 11:45 నేత్రదానం ద్వారా
కార్నియాను, కంటి పొరలను సేకరించారు. నల్గొండ పట్టణం గొల్లగూడ ప్రాంతానికి చెందిన నాంపల్లి సునీత ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో స్వర్గస్థురాలైనారు. విషయం తెలిసిన వెంటనే వార్డు మాజీ కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్, మృతురాలి భర్త అల్లి మల్లికార్జున్ యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులను సంప్రదించి వీరి మరణానంతరం నేత్రదానానికి అంగీకరింపజేశారు. ఈ సమాచారాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములకు అందజేయగా క్లబ్ సభ్యులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు మరియు టెక్నీషియన్ జానీలతో కలిసి ఉదయం 11:45 నేత్రదానం ద్వారా కార్నియాలను, కంటి పొరలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపిన వీరి మరణానంతరం వీరి నేత్రాలను, కార్నియాలను, కంటి పొరలను దానం చేసి కార్నియల్ అంధతత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 కంటి చూపును ప్రసాదించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని, తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 పార్థవ దేహ దానాలను మరియు 109 నేత్రదానాల ద్వారా 218 కార్నియల్ పొరలను సేకరించి 218 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలనని, పార్థవ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలో అయితే దానం చేయించవచ్చని, అందుకు తమ నెంబర్ 9948143299కు సమాచారం ఇవ్వవలనని కోరారు. నేత్రదాతకు కావలసిన ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా అందిస్తున్నామని చైర్మన్ కేవీ ప్రసాద్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు అభినందించి నాంపల్లి సునీత మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ కాలనీలో మరి గతంలో కౌన్సిలర్గా చేసిన సుభాష్ వాళ్ళ అమ్మగారు నిజంగా అంటే ఒక బాధాకరమైన సంఘటన, బాధాకరమైన విషయం ఈరోజు మీ ముందు మాట్లాడాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు మేము ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఇదేంటని విచిత్రంగా కావచ్చు కొంతమంది, కానీ చాలా గొప్ప కార్యం ఇది. నాంపల్లి సునీత గారు మరి చాలా చిన్న వయసులో మన నుంచి దూరం అయిపోయారు. కారణం ఏదైనా సరే, పిల్లలకు దూరం అయ్యారు, కుటుంబానికి దూరం అయ్యారు, సమాజానికి దూరం అయ్యారు. రోజు మనందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఒక్కసారి మన మధ్య నుంచి పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక గొప్ప కార్యానికి కోలుకొని తన 2 కళ్ళను కూడా మరి కుటుంబీకులు ముందుకొచ్చి, తన భార్య అనుకోండి, తన తల్లి అనుకోండి, పిల్లలు, తన కళ్ళను మరి సమాజానికి ఇస్తున్నారు. ఇప్పుడు మరొక 2 నుంచి 3కి 4 కూడా చూపు వస్తుంది. ఆ 4 కూడా ఎంత సంతోషిస్తారంటే మిత్రుడు చెప్పాడు, ఒక అంధుడు అంధత్వంలో ఉన్నప్పుడు, కళ్ళు మోసపోయినప్పుడు అసలు వాడు ప్రపంచాన్ని చూడలేడు, ప్రకృతిని చూడలేడు, తన కుటుంబాలతో మాటలు వినటమే కానీ ఏం చూడలేడు. మరి అలాంటి అంధత్వంలో ఉన్న మనిషి మనం ఒక్కసారి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చీకటి ప్రపంచాన్ని ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో అలాంటి అంధత్వాన్ని మరి పారుదోలాలంటే, ఆ చీకట్లో నుంచి వెలుగును నింపాలంటే సునీత గారు చేసిన త్యాగం చాలా మరవలేనిది. మన నుంచి దూరమైంది భౌతికంగా, కానీ మనలోనే తిరుగుతుంటుంది. ఆ కళ్ళు పెట్టుకున్న వ్యక్తులు మన మధ్యలోనే ఉంటారు, చూపును చూస్తూ ఉంటారు, మనను చూస్తారు తెలియక, కానీ ఎక్కడుందో మనకు తెలియదు. సో అంత గొప్ప కారణకి మిత్రుడు చెప్పినట్టు లక్షల్లో ఉన్నారు అందులో, కానీ మనం ఇలాంటి దానం చేసేవాళ్ళు 100, 1000 మాత్రమే. గర్వంగా చెబుతున్నాను, ఈ 6 నెలల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్ల బృందం, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ నుంచి కూడా ఈ 6 నెలల్లో 109 అంటే ఇట్లాంటి 109 జతల కార్ని అంటారు లేదు పొరను సేకరించడం, కేవలం మిత్రుల ద్వారా ఈ విషయాన్ని పంచుకోవటం, సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళు ముందుకు రావటం, మనకి ఫోన్ చేయటం, మా టీం వెళ్ళటం. సో 109 అంటే అర్థం చేసుకోండి, దాదాపు 218 మందికి చూపునిచ్చి మరి వాళ్ళు ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నారు. ఏమాత్రం సందేహం లేదు. ఇంకా మనలో ఇంకా చైతన్యం రావాలి. సుభాష్ లాంటి వాళ్ళు, మల్లికార్జున లాంటి వాళ్ళు, మిత్రుడు కడిమిలు చేసిన బాబు లాంటి వాళ్ళు ముందుకొచ్చే, వీరబాబు లాంటి వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సమాచారం ప్రతి ఒక్క ఇంట్లో పోదు. ఎందుకంటే వాళ్ళ రేపు వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు, జబ్బులతో ఉన్నోళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు,
ఆపరేషన్లు అప్పుడు కాంప్లికేషన్లు చనిపోతూనే ఉంటారు. చనిపోవాలని మన కోరిక కాదు, దురదృష్టం. మనం వెంటాడినప్పుడు మన నుంచి దూరం అవుతారు. అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ భూమిలో కలిసిపోకుండా దేహాలను కాలిపోకుండా బూడిదలో మరి మనకు ఉపయోగపడే వస్తువులు, అట్లీస్ట్ కళ్ళు మనకు ఉపయోగం ఇవ్వచ్చు. తర్వాత ఈ బాడీని నిన్నగాక మొన్న 95 సంవత్సరాల ఒక ముసలావిడ అనసూయమ్మ గారు ఆవిడ ముందుకు వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళే, అయ్యా ఈ బాడీ ఇంకేమైనా ఉపయోగపడుద్ది అంటే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది, మెడికల్ కాలేజ్కి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగిందంట నా ఆధ్వర్యంలో. సో ఈ మధ్యకాలంలో అట్లా 10 బాడీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు చదువుకోవాలంటే ఇలాంటి దేహాలు అవసరం అన్నట్టు. సో వాళ్ళు కళ్ళే కాదు దేహాన్ని కూడా ఇచ్చారు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే సమాజంలో ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు, సమాజంలో మేము ఏముంది వేస్ట్ అయ్యేది మనం కూడా ఇస్తే బాగోలే అట్లా ప్రభావితం చేసినప్పుడు సో ఖచ్చితంగా మనందరం ముందుకొచ్చి అంధత్వాన్ని తొలగించడమే కాదు, ఇంకా సైంటిస్టులు శాస్త్రజ్ఞులు ఇంకా కొత్త కనుక్కోవాలంటే ఇలాంటి ఉపయోగకరం. కాబట్టి ఈరోజు మీరు చేసిన సేవకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఖచ్చితంగా నాంపల్లి సునీత గారికి వారి ఆత్మకి మా తరపున శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీ కుటుంబీకులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ మాకు సమాచారం అందించిన మిత్రులు కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో ఇంటి నిర్మాణం చేపడుతుండగా బావుసింగ్ ఫిర్యాదు మేరకు రోడ్డు వైపు నిర్మాణం చేస్తున్నారనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితుడు రుద్రంగి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్లో 2014 సంవత్సరంలో తాను పుండరీకం ద్వారా డాక్యుమెంట్ నంబర్ 30.2 చదరపు గజాలను గుండా వెంకన్నకు విక్రయించినట్లు పట్టణానికి చెందిన అనంతుల మల్లీశ్వరి విలేకరుల సమావేశంలో సోమవారం తెలిపారు. ఇదే ఇంటి స్థలాన్ని డాక్యుమెంట్ నంబర్ 12,698 2017 సంవత్సరంలో గుండా వెంకన్న రుద్రంగి కిరణ్ కుమార్ తండ్రి సత్యనారాయణకు విక్రయించినట్లు చెప్పారు. గుండా వెంకన్న అనంతుల మల్లేశ్వరి నుంచి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో విద్యానగర్కు చెందిన ఆంగోత్ బావుసింగ్ సాక్షిగా డాక్యుమెంట్పై సంతకం చేశారని, కానీ ఇటీవల అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా బావుసింగ్ ఫిర్యాదు మేరకు రోడ్డు వైపు నిర్మాణం చేస్తున్నారనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని వాపోయారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 ఫీట్ల రోడ్డు ఉండగా 40 ఫీట్ల రోడ్డు వైపునకు కనబడుతుందని అక్రమంగా కూల్చివేశారని, తమకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా వెంకన్న, రుద్రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గ పిక్చర్స్ బ్యానర్ పై బేబీ బి డివిషశ్రీ మాస్టర్ ఆశ్రిత్ ప్రజెంట్స్లో కె హైమవతి నిర్మాతగా, కె గీత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, వంశీకృష్ణ రియాజ్ ఖాన్, దినేష్ కలాసి సెల్వాన్, విఘ్నేష్, గాయత్రి, రిమా తదితరులు నటించిన చిత్రం క్రిమినల్ 123 రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ కనకదుర్గ పిక్చర్స్ బ్యానర్స్ పై బేబీ బీడీ మిషన్ శ్రీ మాస్టర్ ఆశ్రిత్ ప్రజెంటేషన్లో కె హైమావతి నిర్మాతగా, కె గీత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, వంశీకృష్ణ రియాజ్ ఖాన్, దినేష్, సెల్వాన్, విఘ్నేష్, గాయత్రి తదితరులు నటించిన తమిళ్లో విడుదలై విజయం సాధించిన రాకదన్ చిత్రం ఇప్పుడు తెలుగులో క్రిమినల్ 123 పేరుతో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. పోస్టర్ ప్రొడక్షన్, సైనార్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్రిమినల్ 123 చిత్రం మే మొదటి వారంలో విడుదల థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమాను దినేష్ కైలా డైరెక్టర్ చేశారు. ఏ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు మానస్ బాబు సినిమాటోగ్రఫీ అందించగా, గోపికృష్ణ ఎడిటింగ్ చేశారు. కాకర్లముడి రవీందర్ కళ్యాణ్ ఈ చిత్రానికి మాటలు రాశారు. త్వరలో ఈ చిత్రం సాంగ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. మేకర్స్ కేజేఆర్ పిక్చర్స్ రామకృష్ణ, కిషోర్, జయబాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పుట్టా వెంకన్న పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలోని వివేకానంద విగ్రహం దగ్గర అమ్మ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాల్లో పుట్టా వెంకన్న, రేణుకల సహకారంతో సామాజిక కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త సాదిక్ పాషా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణతో కలిపి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక నల్గొండ హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ టీం వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం వద్ద ఈరోజు
పుట్ట వెంకన్న రేణుకల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్ట వెంకన్న సామాజిక కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త సాదిక్ పాషా, బీసీ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణలు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సూరకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయడమైనది. అందులో భాగంగా సమాజానికి పలు రకాల సేవలు అందిస్తున్న తరుణంలో వివేకానంద విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు నిత్యం చల్లటి మంచినీరు అందించడంతో పాటు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు కూడా సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరడమైనది. అందులో భాగంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న మజ్జిగ పంపిణీకి తమ వంతు సహకారం అందించారు. అందుకు వారికి మా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో తోచినంతగా ఎదుటివారికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన తోటి సభ్యులు మరియు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పుట్ట వెంకన్నకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఏఎస్డబ్ల్యూఓ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ఏఎస్డబ్ల్యూఓ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురామరెడ్డి, దోనాల లింగారెడ్డి, పాలకూరి నరసింహగౌడ్, ఐతరాజు ప్రసాద్, చెర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, దేప నవీన్ రెడ్డి, కట్టెబోయిన సంజీవ్ యాదవ్, మందటి రామరెడ్డి, యలిచాల శంకర్, తుమ్మలపల్లి మహేష్, భూతరాజు సైదులు, నాగేందర్ చారి బ్రదర్స్, ఆదిమల్ల దేవేందర్, శివశంకర్, గోపాల్, మహమ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ ఉచిత ట్యూషన్లను పర్యటిస్తూ పాఠశాలలో నవోదయ కోచింగ్, నవోదయ బుక్స్ పంపిణీ చేస్తామని, విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నా సాధ్యమైన వరకు నెరవేరుస్తామని, వేసవి కాలంలో విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ ఇస్తామని తెలిపారు. అలాగే ఉచిత ట్యూషన్లను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ ఉచిత ట్యూషన్లను పర్యటిస్తూ పాఠశాలలో నవోదయ కోచింగ్, నవోదయ బుక్స్ పంపిణీ చేస్తామని, విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నా సాధ్యమైన మేరకు నెరవేరుస్తామని, వేసవి కాలంలో విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ ఇస్తామని తెలిపారు. అలాగే ఉచిత ట్యూషన్లను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉచిత ట్యూషన్లు కొనసాగిస్తున్నామని అన్నారు. అనంతరం వారిని విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా శాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేనే ఇక్కడే ఉండి పిల్లలతో కంపేర్ చేస్తే చాలా ఫీల్ అయ్యేది. అలాంటి అబ్బాయికి గ్రూప్ సీట్ వచ్చింది. ఇప్పుడు నేనే నమ్మలేదు. ఇంట్లో వాళ్ళు ఉండి రాకేనమ్మా కంపల్సరీ వస్తుంది, ఎందుకు మీరు అట్లా నెగ్లెక్ట్ చేస్తారంటే, లేదు సార్ వస్తుందా రాదా, రాపిచ్చి ఇబ్బంది పడడం ఎందుకంటే లేదు కంపల్సరీగా వస్తుంది అన్నారు. లాస్ట్ అప్లికేషన్ లాస్ట్ టైంలో పెట్టినా అంతా కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, కానీ కంపల్సరీ వచ్చింది. మీ ట్యూషన్ వల్లనే మా అబ్బాయికి సీట్ వచ్చింది అనేసి నేను భావిస్తున్నాను సార్. అట్లనే కంటిన్యూ చేయాల్సింది అని కోరుకుంటున్నా. పిల్లలు ఇప్పుడు బయట కూడా ప్రైవేట్ పంపించే వాళ్ళు పేరెంట్స్ కూడా మీ స్కూల్లో ట్యూషన్ ఉందంట, మా ఇంటి దగ్గరికి వచ్చిన మా పిల్లలు వాళ్ళు హోంవర్క్ ఫోన్లో పెట్టిస్తారు, మేము రాపియాలంటే ఇబ్బంది అవుతుంది, మీ ట్యూషన్ టీచర్ని అడగండి మేము కూడా పంపిస్తామంటే మేము అట్లా తీసుకో. మన సంపత్ సార్ ట్యూషన్ ఫ్రీగా చేయాలని చేయించిండు, అది చాలా చాలా సంతోషం. ఇంతవరకు అయితే ఎవరికి ఆలోచన రాలేదు, ఎవరు చేయించలేదు కూడా. ఇప్పుడు మన మేడం జ్యోతి మేడం ఉన్నప్పటి నుండి కూడా ఎవరు అంత ముందు పడి కూడా రాలేదు, చేయలేదు. సార్ వచ్చి చెప్పిచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్ అయినారు ట్యూషన్ వల్ల. ఎందుకంటే స్కూల్ 4 వరకే ఉంటుంది, 4 వరకు రాగానే ఇంటి దగ్గర ప్రైవేట్ పంపించినా కూడా పోకపోతుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టినా కూడా పోయినా కూడా తెలియదు. అంత చెప్పడం అంటే అంత పర్టికులర్గా అయితే ఎవరు చెప్పలేదు. మనతో కూడా చాలా
చక్కగా చెప్తుంది. మంచిగా ఇట్లా అర్థమయ్యే స్థితిలో మన స్కూల్లో సార్ వాళ్ళు చెప్పే విధంగానే చెప్తుంది. అంతా కూడా ఒక అందుకమే ఇట్లా స్కూల్కి టీచర్ లాగానే భావించి చెప్తున్నది. పిల్లలు కూడా ట్యూషన్లో కూడా మంచిగా ఉంటున్నారు. 6 వరకు చెప్తున్నది. హోంవర్క్ ఇంటి దగ్గర వేయించుకోమని ట్యూషన్కి సపరేట్గా చెప్తున్నది. మొత్తం సబ్జెక్ట్స్ కానీ సార్ వాళ్ళు చెప్పేవి అవన్నీ ఇంటికాడ మీకు ఏం హోంవర్క్ ఉన్నా కూడా ఇంటి దగ్గర వేసుకోండి. ఇక్కడనే ట్యూషన్ అంటే ట్యూషన్ ఇక్కడే వేయాలనేసి చేయిస్తున్నది. పిల్లలు కూడా మన హెడ్లైన్స్ మరోసారి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు విచ్చేసిన వారికి స్వాగతం పలికిన పాశం నరేష్ రెడ్డి. ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. నూతన వ్యవసాయ పద్ధతిలో సిరులు కురిపిస్తున్న రైతు. రైతులను మోసం చేసి మధ్య దళారులను ప్రోత్సహిస్తున్నారంటూ నాంపల్లి పిఎస్సిఎస్ సిబ్బందితో రైతుల వాగ్వాదం, ధర్నా. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ. నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. విద్యానగర్లో విలేకరుల సమావేశంలో బాధితుడు రుద్రంగి సత్యనారాయణ ఆవేదన. ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ క్రిమినల్ 123. అమ్మ స్వతంత్ర సేవ సంస్థ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం. సంఘమిత్ర స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ సన్మానించిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.